టుడే మొట్టమొదటిగా ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సో దాన్నే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. దాన్ని ఏమంటారు? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనము చేయవలసిన పని ఏంటి? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్లయింట్ బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత వారి దగ్గర నుంచి మనం ఏం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ బిజినెస్కి తగిన విధంగా ఫస్ట్ కాన్ఫిగరేషన్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనము చేయవలసిన వర్క్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, సో చూడండి. మా పీపీటీ కనబడుతుందామా? యా Yes, sir. Yes, sir. యా చూడండి గైస్, ఫస్ట్ వన్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారండి. సో దీన్ని మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఎస్ఏపి సర్వర్ అనేది ఏ దాని మీద వర్క్ అవుతుందంటే ఎస్ఏపి R/3 సిస్టమ్ మీద సర్వ్ అవుతుంది. ఎస్ఏపి దేని మీద వర్క్ అవుతుందంటే R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ మీద పని చేస్తుంది అని చెప్పాలి. ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ఆబ్జెక్టివ్స్ని, ఒక క్లయింట్ యొక్క ఆర్గనైజేషనల్ యూనిట్ని, వారి యొక్క అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆ బిజినెస్కి సంబంధించిన వర్క్ను తెలుసుకొని వాటిని స్పెసిఫిక్ రీజన్స్తో మనము వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ స్పెసిఫిక్ రీజన్స్ ఏంటి సార్ అంటే, సో లైక్ 1 minute గైస్. యా డన్ గైస్. చూడండి నెక్స్ట్ వన్ చూడండి. మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో టోటల్గా 11 కాన్ఫిగరేషన్స్ ఉంటాయమ్మా. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ కంపెనీ OX15, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16, డిఫైన్ బిజినెస్ ఏరియా OX03, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1, assign business area to consolidation business area OBB6, define functional area FM_function, maintain financial management area OF01, assign company code to financial management area OF18, define credit control area OB45, assign company code to credit control area OB38. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ మా. సో వీటిని మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. బిఫోర్ వెళ్ళే ముందు వీటి గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ మనం తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ డిఫైన్ కంపెనీ అంటే ఏంటంటే దీనికి సంబంధించిన టీ కోడ్ ఏంటంటే, టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. OX15, కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్స్ యూనిట్, ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇప్పుడు టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆదిత్య బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇన్ఫోసిస్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, విప్రో, కాగ్నిజెంట్, ఇలా వీటిని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటారు. సో ఎస్ఏపిలో మనము ఎన్ని క్లయింట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి? ఎస్ఏపిలో చెప్పండి. లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, ఎస్ఏపిలో ఎంతమంది క్లయింట్స్ని మనం ఎస్ఏపిలో రన్ చేయొచ్చు? 999 క్లయింట్స్ని మనం రన్ చేయొచ్చండి. ఓకే,
సో 3 డిజిట్ నెంబర్తో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. 3 డిజిట్ నెంబర్తో అది ఉంటుంది. ఓకే. సో డిఫైన్ కంపెనీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేషన్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వన్ వస్తే క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కింద అండర్లో మీకు ఎన్ని టైప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి చెప్పండి. టాటా కింద టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒకటి, దాంట్లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి చెప్పండి. ఎగ్జాంపుల్ 5-6 ఉంటాయి చెప్పండి. ఇంకా ఏం మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 20నో 30నో ఉన్నాయి. ఓకే, మీకు తెలిసిన వరకు చెప్పండి. టాటా స్టీల్, టాటా స్టీల్ ఉంది, టాటా టాటా పవర్, టాటా పవర్ ఉంది, చెప్పాలి. టైటాన్, టాటా మోటార్స్, టాటా మోటార్స్ ఉంది. తర్వాత టాటా ఇన్సూరెన్స్, టాటా ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా సాల్ట్, టాటా పవర్, టాటా టెలికామ్. ఓకే, ఇలా ఏంటి టాటా స్కై, ఇవన్నీ ఏంటి వాళ్ళ బిజినెస్లు. మనం తినే తిండి దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా మనం టాటా ప్రోడక్ట్స్ వాడచ్చు. అన్ని బిజినెస్లలో ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్లో వాళ్ళు ఉన్నారు. బట్టల బిజినెస్లో ఉన్నారు, ఎలక్ట్రిక్ గూడ్స్లో ఉన్నారు, కార్లలో ఉన్నారు. ఓకే, ప్రతి బిజినెస్లో వాళ్ళది లేనిది అంటూ ఉండదు. ఓకే, A to Z బిజినెస్ వాళ్ళు ఉన్నాయి. అన్ని కంపెనీ కోడ్స్ మనం క్రియేషన్ చేయొచ్చు SAPలో. ఇప్పుడు ఫర్ యానం అంటే 31st మార్చ్ నెక్స్ట్ మంత్ అనుకోండి. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కింద ఒక 10 కంపెనీ కోడ్లు ఉన్నాయి. అన్ని బిజినెస్ ప్రాఫిట్ లాస్ కలిపి వాళ్ళు ఈ ఇయర్లో మేము ఇంత ప్రాఫిట్ ఇన్ని డాలర్లో వచ్చామని చెప్తారా? 1 or 2 కంపెనీ కోడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారా బయటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్? చెప్పండి. టోటల్ కదా, అంటే 10 కంపెనీ కోడ్స్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా మార్చేసి అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని ప్రపంచానికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఈ ఇయర్లో 24-25 సంవత్సరం ఇయర్లో మేము $100 ప్రాఫిట్లో ఉన్నాము అని బయటికి అనౌన్స్ చేసుకుంటారు. ఓకే, గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది టాటా. దాంట్లో నెక్స్ట్ కంపెనీ కోడ్స్ ఏంటి? టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టెలికామ్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద వీటిని కంపెనీ కోడ్స్ అని చెప్తాం. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్, ఇలా వీటిని కంపెనీ కోడ్స్ అని మనం చెప్పుకుంటాం. వీటిని మనం కంపెనీ కోడ్స్ అని చెప్పుకుంటాం. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఏ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ అయింది అనేది తెలుసుకోవాలి. చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16లో చేస్తాం. ఇప్పుడు టాటా స్టీల్ కింద 3 కంపెనీలు ఉన్నాయి. ఆ 3 కంపెనీలు హెడ్ ఎవరు అని తెలియాలిగా. ఓకే, ఆ 3 కంపెనీ కోడ్లు రిలయన్స్ అండర్లో ఉన్నాయా, టాటా గ్రూప్ ఆఫ్ అండర్లో ఉన్నాయా అని తెలియాలి కదా. కాబట్టి అసైన్ చేయాలి. ఈ కంపెనీ కోడ్ ఫలానా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది అనేది తెలియాలంటే అసైన్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద 3 కంపెనీ కోడ్లు ఉన్నాయి. ఆ 3 కంపెనీ కోడ్ల కింద మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే ఇండియాలో 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో మళ్ళీ డిస్టిక్లు ఉంటాయి. ఆ డిస్టిక్లలో మళ్ళీ మండలాలు ఉంటాయి. ఆ మండలాల్లో మళ్ళీ విలేజ్లు ఉంటాయి. అలాగా ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. దాని అండర్లో కంపెనీ కోడ్స్ ఉన్నాయి. టాటా స్టీలు, టాటా మోటార్స్, టాటా కెమికల్స్. ఈ టాటా స్టీల్ అనే కంపెనీ ఏపీలో ఉంది. ఏపీలో ఎక్కడ ఉంది? కడప అనే ఒక బిజినెస్ ఏరియాలో ఉంది, నెల్లూరు అనే బిజినెస్ ఏరియాలో ఉంది, వైజాగ్ అనే బిజినెస్ ఏరియాలో ఉంది. టాటా మోటార్స్ తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో ఉంది, వరంగల్లో ఉంది, మెదక్లో ఉంది. టాటా కెమికల్స్ ఇండియాలో ఉంది. ఇండియాలో ఏ స్టేట్లలో ఉంది? బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. అంటే ఈ బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, కంపెనీ కోడ్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ అయినా చూడొచ్చు. సో దీన్నే బిజినెస్ ఏరియాస్ అంటాం, OX03. తర్వాత మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఇప్పుడు ఏపీలో 3 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఆ 3టిని కలిపి ఒక బిజినెస్ ఏరియాగా మార్చడం, దాన్నే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటారు. దాన్ని OC1లో మనం క్రియేషన్ చేస్తాం. ఇప్పుడు ఆ 3టిని కలిపి ఒక బిజినెస్ ఏరియాగా మార్చాం. ఆ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, అది ఏ దానికి లింక్ అయి ఉన్నాయి
అంటే ఆ 3 బిజినెస్లకి లింక్ అయి ఉన్నాయి, అసైన్ చేయబడతాయి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఓకే, సో అది OBB6లో చేస్తాం. తర్వాత ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయమ్మా. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ అనేది కామన్గా ఉంటాయి. ఓల్డ్ టీ కోడ్ వచ్చేసి మనకి OKBD, ప్రజెంట్ టీ కోడ్ FM_ఫంక్షన్. ప్రతి బిజినెస్లో సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇలా చాలా ఉంటాయి. ఓకే, తర్వాత అదేవిధంగా ఆ కంపెనీలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏరియా OF01, ఆ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏరియా నుంచే క్యాష్ అనేది ఎంత ఖర్చు అవుతుంది, బిజినెస్కి ఎంత వస్తుంది అనేది తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది మ్యాండేటరీ. మిగతా డిపార్ట్మెంట్లకు డబ్బులు ఇవ్వాలి అంటే ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో అది ఏ కంపెనీ కోడ్కు అసైన్ అయింది. ఇప్పుడు టాలీలో లైక్ SAPలో లైక్ టాటాలో 3 కంపెనీ కోడ్లు చెప్పా, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది టాటా స్టీల్ కింద పనిచేస్తుందా, టాటా మోటార్స్ కింద పనిచేస్తుందా, టాటా కెమికల్స్ కింద పనిచేస్తుంది అనేది అసైన్ చేయాలి. లేకపోతే ఏదానికి ఏదైనా సంబంధం అలా. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్కి మీరు ఎంత అమౌంట్ వరకు వాళ్ళకు క్రెడిట్ అమౌంట్ బిల్లు ఇవ్వగలుగుతారు. అంటే 5 లక్షల సరుకు ఇవ్వగలుగుతారా, 10 లక్షల సరుకు ఇవ్వగలుగుతారా, ఆ కస్టమర్ యొక్క బిజినెస్ టర్నోవర్ను బట్టి అతనికి ఎంతవరకు మీరు అప్పుగా ఇవ్వగలుగుతారు, స్టాక్ ఆర్ గూడ్స్. ఓకే, సో తర్వాత ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. OB38లో కంపెనీ కోడ్కు అసైన్ చేయాల్సి వస్తుంది. ఇది ఈ యొక్క థియరీ. మనం లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఇలా ఓపెన్ చేస్తేనే ఇది మెయిన్ స్క్రీన్గా వస్తుంది. కమాండ్ ఫీల్డ్, టీ కోడ్స్ ఇక్కడ ఉపయోగిస్తాం. తర్వాత మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, టైటిల్ బార్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్. ఇది థిరీమా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి సంబంధించి థిరీ. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఇవన్నీ ఉన్నాయి కదా ఫంక్షన్స్ అన్ని ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎక్సెల్లో టైప్ చేసుకుంటే మీరు ఏదాన్ని క్రియేట్ చేస్తున్నారనేది పక్కన రాసుకుంటూ రావచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఎక్సెల్లో టైప్ చేశాను ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్, టీ కోడ్స్ ఇక్కడ రాశాను. ఇప్పుడు కంపెనీ ఏం రాస్తున్నారనేది ఇక్కడ మీరు రాసుకుంటే గుర్తుంటుంది. ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, ఇప్పుడు మాకంటే ఎన్ నెంబర్ ఆఫ్ చేసిన తర్వాత మాకు గుర్తుంటాయి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు గుర్తుండవు. అప్పుడు ఏంటంటే మీరు ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకుంటే మీరు పక్కనే మెన్షన్ చేయొచ్చు, లేదంటే బుక్లోనే రాసుకోవచ్చు. యా, SAPలోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చూడండి, SPRO అంటే SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. అంటే డైరెక్ట్గా మనకు 2 స్క్రీన్లు ఉంటాయి. ఓకే, ఒకటి మాన్యువల్ స్క్రీన్ ఉంటుంది, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి చేస్తాం. మరొకటి డైరెక్ట్గా టీ కోడ్స్ ఉపయోగించి చేస్తాం. నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి చేయాలంటే SPRO తీసుకోవాలి. ఓకే, లేదు డైరెక్ట్గా టీ కోడ్స్ యూజ్ చేస్తే టీ కోడ్స్ని యూజ్ చేస్తాం. చూడండి, 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్. FI కన్సల్టెంట్ వచ్చేసి కాన్ఫిగరేషన్ స్క్రీన్లో వర్క్ చేస్తాడు. ఎండ్ యూజర్ వచ్చేసి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో పనిచేస్తాడు. అంటే డైరెక్ట్గా టీ కోడ్ని ఉపయోగించి ట్రాన్సాక్షన్లు పోస్ట్ చేస్తాడు. ఇతను కాన్ఫిగరేషన్లు చేయాలంటే మాన్యువల్గా వెళ్తాడు. ఓకే, TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇది 4 ఆల్ఫాబెట్స్ రిమైనింగ్ నెంబర్స్తో జనరేట్ అవుతుంది. యా, తర్వాత /n అంటే బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. మీరు ఏ స్క్రీన్లో ఉన్నా బ్యాక్ రావాలి అంటే /n ఇచ్చి బ్యాక్ వచ్చేయచ్చు. ఉన్న స్క్రీన్ నుంచి మరో స్క్రీన్లోకి వెళ్ళాలంటే /n ఇచ్చి టీ కోడ్ మారిస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించి PDF ఇచ్చి ఉంటాను. మీరు చేసేటప్పుడు ఈ PDF చూసుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి, నావిగేషన్ పాత్ అంటే ఇది. ఫస్ట్ టీ కోడ్ ఏంటి, OX15. SPRO ఇమేజ్ రెఫరెన్స్, SAP ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఇది నావిగేషన్ పాత్ ద్వారా ఎవరు వెళ్తారు, FI కన్సల్టెంట్ వెళ్తాడు. అదే ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, డైరెక్ట్గా టీ కోడ్ యూజ్ చేస్తాడు, ఈ స్క్రీన్కి వచ్చేస్తాడు. మనం ఇలా పోతాం. చూద్దాం, SAP ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మీరు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత SAP స్క్రీన్ ఇలా వస్తుందండి. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి.
జియోగ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు, GUI. దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఇక్కడ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ క్లయింట్ చూసారా, 3 నెంబర్తో ఉంది 800. ఈ 800 అనే క్లయింట్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మీకులా కొన్ని వేల మంది SAP నేర్చుకునే వాళ్ళంతా ఈ సర్వర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇది ఆన్లైన్ సర్వర్. ఆఫ్లైన్ సర్వర్లో మీరు సొంతంగా చేసేటప్పుడు వేరే వాళ్ళు చేసి చూసి మనం చేద్దామని అనుకుంటే అది రాదు. అదే ఆన్లైన్ సర్వర్లో మీకులాగా కొన్ని వేల మంది చేసి ఉంటారు కదా, వాళ్ళని చూసి మీరైనా చేయొచ్చు ఈజీగా. ఓకే, సో ECC 6.0 అనమాట ఇది. మన యూజర్ వచ్చేసి నా యూజర్ ఇది. పాస్వర్డ్ ఎవరికి చెప్పుకోకూడదు, ఓకేనా. ఎంటర్. ఈ విధంగా ఓపెన్ అవుతున్నాం. ఇది మెయిన్ స్క్రీన్, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే T కోడ్స్ ద్వారా వెళ్ళకుండా SAP RO స్క్రీన్ ద్వారా వెళ్తాం. ఓకే, ఫస్ట్ T కోడ్ చూడండి ఇక్కడ, లైక్ SPRO ఫస్ట్, SPRO ఎంటర్. SAP రెఫరెన్స్ ఇమేజ్ చూడండి, ఇది కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటారు. దీన్ని కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటారు. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, SAP ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ అయిపోయిందా, యా డన్. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎక్కడ ఉందండి, ఇక్కడ చూడండి. ఇక్కడ డెల్టా లాగా గుర్తుంది కదా, ఇలా ఉన్నాయి అంటే వాటి లోపల మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయని అర్థం, గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మీద క్లిక్ చేయకూడదు. ఇక్కడ డాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, అంటే దాని లోపల మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయని అర్థం. ఓకే, తర్వాత డెఫినేషన్, డెఫినేషన్ తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్సింగ్ అకౌంటింగ్లో డిఫైన్ కంపెనీ, ఇక్కడ డిఫైన్ కంపెనీ. నేను చెప్పిన మ్యాటర్ కాకుండా ఇంకా మ్యాటర్ మీకు బాగా తెలియాలంటే ఇక్కడ స్పెట్స్ లాగా ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసావంటే మ్యాటర్ SAP కంపెనీ డైరెక్ట్గా మ్యాటర్ ఇచ్చేసి ఉంటుంది. నువ్వు కావాలంటే చదువుకుంటే ఓపిక ఉంటే ఇక్కడ చదువుకోవచ్చు. నువ్వు డిఫైన్ కంపెనీ అంటే ఏంటి అని వాడు క్లియర్గా మ్యాటర్ ఇచ్చింటాడు, ఇంటూ ఇచ్చాడు. ఓకే, ఈ ప్లస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇలా ఎందుకు వస్తుందంటే మనం యూజ్ చేస్తున్నాం, మనతో పాటు వేరే వాడు కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు అక్కడ వాడు చేసింటే డిలీట్ చేయాలి. ఓకే, లేదంటే వర్క్ అవ్వదు. ఓకే, డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోయింది, బట్ కానీ వర్క్ అవ్వదు. బ్యాక్ వచ్చేస్తున్నా. చూడండి, ఈ స్క్రీన్ ఇలాగ పెట్టి వేరే ఒక స్క్రీన్కి వెళ్ళండి, న్యూ GUI విండో. ఆ స్క్రీన్ అలాగే ఉంటుంది. ఇది న్యూ సెషన్. చూడండి, అలా మీకు ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు SM12లోకి వెళ్ళండి. SM12లోకి వెళ్తే ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు, వాడు కూడా యాజిటీగా వర్క్ చేస్తున్నాడు. ఇది సర్వర్ కదా, ఆన్లైన్ సర్వర్. అలా ఉన్నప్పుడు ఇలా వెళ్ళిపోతుంది అనమాట. మీ యూజర్ తీసేయండి, తీసేసి లిస్ట్లోకి వెళ్ళండి. చూడండి, ఎవడో పని చేస్తున్నాడు, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, నాతో పాటు ఇంకొకరు కూడా వర్క్ చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ సెలెక్టెడ్ లాక్ ఎంట్రీస్ 3, వీటిని మనం డిలీట్ చేయాలి. Ctrl A, సెలెక్షన్, డిలీట్. ఇంటూ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, బ్యాక్ రావాలంటే /N. ఓకే, మనం ప్రీవియస్ స్క్రీన్లో ఉన్నాం కదా, అక్కడికే వెళ్దాం. డన్. ఇప్పుడు డిఫైన్ కంపెనీ ఇవ్వండి. ఓపెన్ అయిందా? చూడండి, మీకులా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళది కావాలంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు, చూడాలనుకుంటే. అదే మీరు ఆఫ్లైన్ సర్వర్లో చూడలేరు, ఆన్లైన్ సర్వర్లో అయితే చూడొచ్చు. కావాలంటే చూడండి, దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, వాళ్ళ కంపెనీ నేమ్ ఇచ్చాను, తర్వాత స్ట్రీట్ ఇచ్చాను, పిన్ కోడ్, సిటీ, కంట్రీ, లాంగ్వేజ్కి, కరెన్సీ. కావాలంటే చూడొచ్చు ఇలాగా. ఓకే, డన్. బ్యాక్. మనం కొత్తగా క్రియేట్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసే ముందు మనకు T కోడ్స్ అన్నీ తెలియాలి అంటే, ఇక్కడ ఉన్న వాటన్నిటికీ T కోడ్స్ మనకు తెలియాలంటే ఇక్కడ చూడండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ. ఇక్కడ వెళ్ళామంటే వీటికి సంబంధించిన T కోడ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. వచ్చాయా? చూడండి, ఇక్కడ OX15, OB45, OX02, OX03, OKBD, OCC1, OF. లాస్ట్లో 4 డిజిట్స్ చూడండి. ఇవి ప్రీ డిఫైన్డ్గా SAP కంపెనీ వాళ్ళు T కోడ్స్ ఇచ్చేస్తారు. ఓకేనా? డన్. ఓపెన్ చేద్దాం. న్యూ ఎంట్రీస్ అని
చూడండి ఎస్ఏపిలో ఉంటే న్యూ ఎంట్రీస్ ఉంటాయి, లేదంటే ఓకే పొజిషన్ అసైన్ చేసేది ఉంటుంది. అంతకు మించి వేరే వర్క్ ఏమి ఉండదమ్మా. చాలా డిడీజీ సబ్జెక్టు, అర్థం చేసుకోవాలి, అయితే కొంచెం టైం పడుతుంది. న్యూ ఎంట్రీస్ ఓకే చెప్పండి అమ్మా. ఇక్కడేమో నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. మీరు ఇప్పుడు ఓపో, వివో, బజాజ్, టాలీ, టాటా, రిలయన్స్ ఇలా కొన్ని వేల మంది ఆ కంపెనీలు తీసుకొని ఉంటారు. అవి నువ్వు తీసుకున్నా ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఆ పేర్లతో మీకులాగా వర్క్ చేసే వాళ్ళు కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేసి ఉంటారు. కాబట్టి యూనిక్ కంపెనీ కోడ్ చెప్పండి. కియా తీసుకుని ఉంటారు, టాటా తీసుకుని ఉంటారు, వివో, ఓపో, బజాజ్, టాలీ, ఒక విప్రో, ఇన్ఫోసిస్, ఇవన్నీ ఆల్రెడీ ఎవరొకరు తీసుకొని ఉంటారు. కొత్త పేరు చెప్పండి ఏదైనా. కార్ల కంపెనీ కొత్తది చెప్పండి మా. ఎనీవన్ కంపెనీ పేర్లు చెప్పండి మా. ఏమైనా కొత్తది చెప్పండి. తెలీదా అండి? తీసుకుని ఉంటారమ్మా. ఏదైనా బాగా గుర్తుండేది చెప్పాలి. మనకు బాగా గుర్తుండేది చెప్పండి చూద్దాం. సుజలాన్ ఏదైనా ఎనర్జీ. సుజలాన్ ఎనర్జీ. కియా తీసుకుని సుజలాన్ ఏదండి? సుజలాన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వస్తుంది కదా సార్. చాట్ చేయాలా? చాట్ చేయండి చూద్దాం. టయోటా తీసుకుని ఉంటారు. కార్ల కంపెనీలు చెప్పండి. ఏమైనా కార్ల కంపెనీలు చెప్పండి మా. కియా, టయోటా, మారుతి, బెంజా ఆడి. ఓకే బెంజ్ చూద్దామండి, ఎవరైనా తీసుకున్నారో చూద్దాం. బెంజ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎవరైనా తీసుకుంటే చూద్దాం. తీసుకోకుంటే సేవ్ అవుతుంది. ఆల్రెడీ ఎవరైనా తీసుకుంటే సేవ్ అవ్వదు. సార్ బొగాటి చిరాన్. ఏదమ్మా? బొగాటి చిరాన్ సార్ కార్ నేమ్. చూద్దాం, ఇది సేవ్ అవ్వకుంటే చూద్దామా. కంట్రీ అయ్యన్ జెడ్ వస్తుంది సార్. బెంజ్ ఇది చూద్దాం. ఈ ఎందుకంటే ఒక్క అక్షరం మారినా సేవ్ అవుతుంది. చూడండి జెడ్ ఇవ్వాలి, నేను జే ఇచ్చా. ఇది సేవ్ అయిందంటే ఓకే, లేదంటే జెడ్ ఇద్దాం. ఎంటర్ ఇస్తున్నానండి. సో ఇది సేవ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. సేవ్ అయిందండి. ఎందుకంటే జెడ్ ఇది ఎవ్వరు అంటే ప్రాక్టీస్ చేసే వాళ్ళలో ఎవ్వరు కూడా ఈ పేరుతో ఎవ్వరు చేయలేదు, కాబట్టి సేవ్ అయింది. దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారండి. ఇక్కడ చూసారా, MAHK 913067. దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. షార్ట్ డిస్క్రిప్షన్, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఇది కాదు మంది, మనం కొత్తగా క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, క్రియేట్ రిక్వెస్ట్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనది ఇవ్వాలా షార్ట్ డిస్క్రిప్షన్. ఫస్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ డిఫైన్ కంపెనీ కదా. చూడండి ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేస్తున్నాం. రాయండి. ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ సేవ్. ఇక్కడ డేటా వాజ్ సేవ్డ్ అంటే అక్కడికి ఒక కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ బెంజ్ అనేది ఏదైతే ఉందో అది నువ్వు రాసుకోవాలి. రాసుకోకపోతే గుర్తుండదు. అందుకే ఎక్సెల్లో డేటా మెయింటైన్ చేయండి. ఇక్కడ రాస్తున్నాం బెంజ్ అనేది. నెక్స్ట్ ఏముందండి, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. అక్కడికి ఇది క్రియేషన్ అయిపోయిందా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. మీరు మ్యాటర్ కావాలంటే మళ్ళీ చదువుకోండి నిదానంగా. నెక్స్ట్ OX02 టీ కోడ్. అదే మాన్యువల్ పాత్ అయితే ఆల్రెడీ అక్కడే ఉన్నాం మనం.
ఓకే, క్రియేట్, ఎడిట్, డిలీట్ ఏ కంపెనీ కోడ్. చూడండి ఇక్కడ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడే ఉందా అండి, ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి, ఎడిట్ కంపెనీ కోడ్ ఆర్ ఫస్ట్ వన్ ఏదైనా క్లిక్ చేయొచ్చు. సెకండ్ ఎడిట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇలా ఓపెన్ అవుతుంది. న్యూ ఎంట్రీస్, న్యూ ఎంట్రీస్. మీరు వేరే వాళ్ళకి చూడాలంటే చూడొచ్చు, చాలా మంది ఉంటాయి, కొన్ని వేల కంపెనీలు ఉంటాయి. చూడండి బ్యాక్. ఇది ఆన్లైన్ సర్వర్ కాబట్టి మీరు చూడవచ్చు, అది ఆఫ్లైన్ అయితే ఉండవు. న్యూ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు బెంచ్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. దానిలో కంపెనీ కోడ్స్ అంటే టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్ ఉన్నాయి కదా, ఆ కంపెనీ కోడ్ సపరేట్. ఓకేనా. ఇప్పుడు మీరు బెంచ్ అనే ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేశారు. ఇక్కడ 4 డిజిట్ 4 న్యూమరిక్ నెంబర్ అయినా ఇవ్వచ్చు అమ్మా, నెంబర్ అయినా ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్ అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇక నేను ఇక్కడ బెంచ్ కదా, బెంచ్లో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయనుకోండి. ఇక నేను ఏమి ఇస్తున్నాను ఇక్కడ కూడా. ఓకే, ఇక్కడ చూడండి, ఎవరు ఆల్రెడీ బెంచ్ అని జెడ్తో ఎవరో సేవ్ చేశారు, కానీ నేను జే తీసుకున్నాను కాబట్టి సేవ్ అయింది. జెడ్ తీసుకుంటే సేవ్ అవ్వదు. ఇప్పుడు నేను ఇక్కడ బెన్ 1 అని ఇస్తాను, ఇది నా కంపెనీ కోడ్. ఇది ఎవరు తీసుకోవాలి. ఇక్కడ బెంచ్ ఐటీ సొల్యూషనా, లేదంటే బెంచ్ కార్సా, ఓకే, బెంచ్ ఐటీ మొబైల్ షాపా, ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు మా, గుర్తుపెట్టుకోండి. బెంచ్ కార్స్. ఇది ఎక్కడుంది బ్రాంచ్? హైదరాబాద్. కంట్రీ ఐఎన్ఆర్, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇప్పుడు బెంచ్ కార్స్ అనేది ఎవరైనా ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే సేవ్ అవ్వదు. ఓకే, చూద్దాం. ఎంట్రీ ఇవ్వండి, సేవ్. సో ఓపెన్ అయిందమ్మా, అంటే ఎవరు తీసుకోలేదు. టైటిల్ తీసుకోండి, కంపెనీ బెంచ్ కార్స్, స్ట్రీట్ నగర్, సో హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ హైదరాబాద్, కంట్రీ ఐఎన్, రీజన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ అయితే 01, తెలంగాణ అయితే 36. పోస్టల్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఇది కంపెనీలో ఉంటుంది. ఈమెయిల్ ఐడి, అంతే. ఓకే ఇవ్వండి. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్. రియల్ టైంలో ఒకటే ఉంటుంది మా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. మీకు అర్థం కావడానికి కోసం నేను ఇస్తున్నాను. ఇక్కడ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. బెంచ్, ఓకే, సేవ్. మనకి ఒక కంపెనీ కోడ్ క్రియేట్ అయిపోయింది. బెంచ్ అనే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో బెన్ 1 అనే ఒక కంపెనీ కోడ్ క్రియేట్ అయిపోయింది. రాసుకోండి, బెన్ 1. చూడండి మా, దీంట్లోనే మళ్ళీ మరొకటి నువ్వు క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంట్రీ. ఇప్పుడు బెంచ్ కార్స్ చేసావు, బెంచ్ మోటార్స్ చేయొచ్చు, బెంచ్ టెలికామ్ చేయొచ్చు, బెంచ్ స్టీల్ చేయొచ్చు. ఇలా 100 కంపెనీ కోడ్లు అయినా క్రియేషన్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతానికి ఒకటి చాలు. బ్యాక్. /n చేస్తే టోటల్గా బ్యాక్ వస్తుంది. /n SPRO SAP reference image, enterprise structure, definition, financial accounting. ఓకే, ఒకటి 2 అయిపోయినాయా? 3 చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, టీ కోడ్ OX16. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కంపెనీ కోడ్ అనేది ఏదైతే ఉందో అది గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి.
అసైన్ చేయాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ అసైన్ అనేది ఇక్కడ ఉండదు, ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఉండదు, బ్యాక్ వచ్చేయాలి, మళ్ళీ డెఫినేషన్ దగ్గరికి వచ్చేయాలి. ఆ డెఫినేషన్ కింద ఉంటుంది అసైన్మెంట్ అని, దాన్ని క్లిక్ చేయాలి. మళ్ళీ దాంట్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ సపరేట్గా ఉంటుంది, దాని లోపల ఉంటుంది అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, దీన్ని క్లిక్ చేయండి. సో పొజిషన్లోకి వెళ్ళాలి. అసైన్ అంటేనే పొజిషన్. ఓకే, ఇప్పుడు నువ్వు కంపెనీ కోడ్ క్రియేట్ చేసావు కదా, ఏం చేసామ్మా కంపెనీ కోడ్, ఏం చేసామ్మా కంపెనీ కోడ్ ఏం చేసాం మనం చెప్పండి. BEN1. BEN1 అని చేసాం, అది ఇక్కడ ఇవ్వండి. BEN1 ఆటోమేటిక్గా నీ కంపెనీ ఇక్కడ వచ్చేసి చూడండి, BEN1 హైదరాబాద్. నీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏందిమా, నీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంది బెంజ్ ఏదిమా? బెంచ్ కార్స్. BENJ. నువ్వు చేసింది వచ్చిందా, కింద ఉందా, అది గ్రూప్ ఆఫ్ కంపెనీ. సెలెక్షన్ సేవ్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్ ఫర్ బెంచ్. మీకు ఫస్ట్ టైం కాబట్టి ప్రతిదీ షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నా. నెక్స్ట్ నుంచి అవసరం లేదు, ఒకటే చాలు అన్నిటికీ సేవ్. అక్కడికి 3 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయినాము. తర్వాత బ్యాక్. నెక్స్ట్ ఏముంది మళ్ళీ, డిఫైన్ బిజినెస్ ఏరియా, టీ కోడ్ OX03. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ డెఫినేషన్లోకి వెళ్ళాలి. మీరు బ్యాక్ వచ్చేయండి, డైరెక్ట్ అసైన్మెంట్ తీసుకోండి, లేదంటే బ్యాక్ 1 by 1 బ్యాక్ వస్తామో రండి. డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ బిజినెస్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏరియా వాలెట్ ఉన్నాయి కదా, వాళ్ళటే మీరు కాపీ చేసుకోవచ్చు, లేదు ఓన్గా క్రియేషన్ చేయాలంటే ఓన్గానే క్రియేషన్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకే, సో ఇక్కడ ఉన్నాయి కదా, కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీనుటెక్ 3 తీసుకున్నా, ఇక్కడ కాపీ యాజ్ అని ఉంది, అది సెలెక్ట్ చేయండి. వీళ్ళటి తీసేసి మన పేర్లు పెట్టుకోవచ్చు. BEN1 ఇది వచ్చేసి బిజినెస్ ఏరియా ఫర్ కడప. BEN2 బిజినెస్ ఏరియా ఫర్ వైజాగ్. BEN3 ఏవైనా పెట్టుకోవచ్చు మా, మీకు అర్థం అవడానికి నేను ఇస్తున్నాను అంతే. నెల్లూరు. 3 బిజినెస్ ఏరియాలు క్రియేట్ చేసుకున్నాం. ఎంట్రీ ఇవ్వండి. నెంబర్ ఆఫ్ కాపీస్ ఎంట్రీస్ 3. సేవ్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. మీకు గుర్తుండడానికి ప్రతి దాంట్లో బెంజ్ అని రాస్తున్నాను లాస్ట్లో. సేవ్. చూడండి మారిపోయింది ఇక్కడ. ఇవి రాసుకోండి, గుర్తుండాలి కదా మీకు, రాసుకోవాలి. BEN1, BEN2, BEN3. నెక్స్ట్ ఈ మూడింటి కలిపి ఒక మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OCC1. చూడండి, ఈ మూడింటి కలిపి ఒకటి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ డిఫైన్ మెయింటైన్, ఇక్కడ ఫంక్షనల్ ఏరియా కన్సల్టేషన్ కదా, ఇక్కడ మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. అన్నిటి కలిసి బెంచ్ అని పెడదాం. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఫర్ బెంచ్. సేవ్. షార్ట్ డిస్క్రిప్షన్. సేవ్. డేటా వాస్ సేవ్డ్. టైప్ చేసి పెట్టుకోండి బెంజ్ అని. నెక్స్ట్ ఆ బెంజ్ అని ఏదైతే క్రియేషన్ చేసావో, ఈ బెంజ్ అనేది ఆ 3 బిజినెస్ ఏరియాలకు అసైన్ చేయాలి. బ్యాక్ బ్యాక్ మళ్ళీ డెఫినేషన్ దగ్గర రండి, అసైన్మెంట్లోకి వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వెళ్ళండి. ఇక్కడ చూడండి
అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. పొజిషన్లోకి వెళ్ళండి. అసైన్ అంటేనే పొజిషన్. బెన్ 1 వచ్చిందా? కడప, వైజాగ్, నెల్లూరు. ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఏం చేసాం మనం? బెంచ్. ఓకేమా? అర్థమైందా? ఎనీ డౌట్స్ గైస్? ఎవరికైనా అర్థం కాలేదండి? ఈ రోజుకి ఈ 6 కాన్ఫిగరేషన్ చేయాలి. ఈ రోజుకి 6 కాన్ఫిగరేషన్. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? అర్థమైందా? ఈ పీడిఎఫ్ గ్రూప్లో వేస్తాను. ఓకే, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ఒక కంపెనీ కోడ్ చెప్పాను, మీరు 2-3 కంపెనీ కోడ్లు చేయండి, తప్పలేదు. ఓకే, కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మినిమం 5 కంపెనీ కోర్స్ అన్న మీరు చేశారంటే నాలెడ్జ్ మంచిగా గెయిన్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చెప్పండి మా, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి మా. ఒకసారి లాగిన్ ప్రొసీజర్ చూపించారా సార్ మళ్ళీ? ఎస్ఏపి మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీకు క్రియేషన్ చేసేటప్పుడే అతను ఒక ఎస్ఏపి అనేది ఇచ్చి ఉంటాడు, లాగిన్ స్క్రీన్. దాని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. యూజర్ నేమ్, మీ యూజర్ నేమ్ ఇచ్చి మీ పాస్వర్డ్ కొత్తగా క్రియేట్ చేసుకొని చెప్పింటాడు, అది ఇవ్వాలి. 1 2 3 అంతే, ఓపెన్ అయిపోతుంది. క్లియరా? ఓకే ఓకే సార్. డన్ గైస్. నిదానంగా చేయండి మా, చాలా టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు నాకు 1 అవర్ టైం పడితే మీకు చేయడానికి 2-3 గంటలు పడుతుంది. ఫస్ట్ టైం కదా, స్క్రీన్ కొత్తది, ఫస్ట్ టైం చూస్తున్నారు, కొంచెం టైం పడుతుంది. బట్ సక్సెస్ అవుతే మాత్రం దీంట్లో లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అవుతారు కూడా. నిదానంగా చేయండి, తప్పులేదు ప్రతిదీ కూడా. ఓకే, ఏదైనా సబ్జెక్ట్ కొత్తగా మనకు ఇమీడియట్గా రావాలంటే ఏది రాదు. 1-2 సార్లు వీడియోని వెనక్కి ముందుకు చూసుకుంటే కానీ సబ్జెక్ట్ అనేది మనకు రాదు. నేనైనా కానీ మీరైనా కానీ ఏదైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటారంటే కంపల్సరీగా 3-4 గంటలు మీరు కేటాయించాల్సిందే. మీరు జాబ్ చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా కూడా కంపల్సరీగా. ఓకేనామా? డన్ గైస్. స్కైప్లో వేస్తాను అది, అది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డన్ గైస్. బాయ్. ఓకే సార్.